సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీని కూడా తక్షణమే ఆదేశించారు. మృతులు అలాగే క్షతగాత్రుల వివరాలకు సంబంధించి వెంటనే సమాచారం సేకరించాలని సిఎస్ డీజీపీని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి, క్షతగాత్రులకు అక్కడ సాయం అందించడానికి అవసరమైనన్ని చర్యలు కూడా వేగవంతంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్తో అలాగే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు, పూర్తి సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. బాధిత కుటుంబాల సహాయార్థం సమాచారం అందించడానికి, సేకరించడానికి సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్లో కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు. నెంబర్లు ఒకసారి నేను స్క్రీన్ మీద చదివి వినిపిస్తాను. 7997959754 అలాగే 9912919545. మరొకసారి 7997959754 అలాగే 9912919545. ఈ నెంబర్ల ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియాలోని భారత కాన్సులేట్ అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో టచ్లో ఉంటూ పూర్తిగా సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏవైతే ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారో ఆ ఏజెన్సీలతో కూడా నిరంతరం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫ్లైజోన్ ఏజెన్సీ కావచ్చు, అల్ మీనా ఏజెన్సీ కావచ్చు, వీటి ద్వారా దాదాపు 40 మందికి పైగా టికెట్లు బుక్ చేసుకుని ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మల్లేపల్లి నుంచి, బజార్ ఘాట్ నుంచి ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా కుటుంబ సభ్యులు ఈ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఎవరైతే వెళ్ళారో ఆయా కుటుంబ సభ్యులు, ఆ ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఆ ఏజెన్సీ ఎక్కడైతే టికెట్లు బుక్ చేసుకున్నారో అక్కడికి వస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్లో నెంబర్లకి ఫోన్ చేస్తూ ఉన్నారు, సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఆగా మేఘాల మీద వెంటనే స్పందిస్తోంది. వెంటనే అక్కడ సౌదీలో ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారు, ఏ బస్సులో జరిగింది, హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి ఆయా ఆసుపత్రులకు వెళ్ళి పూర్తిగా సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ మంత్రులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ, సిఎస్ వీళ్ళు విదేశీ మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడి, అధికారులతో మాట్లాడి సమాచారం తీసుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా బాధిత కుటుంబ సభ్యులకు ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు ఆయా కుటుంబాలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి అల్మీనా ట్రావెల్స్ నుంచి 16 మంది టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు. అలాగే ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది వాళ్ళు అక్కడికి టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు మక్కా ప్రాంతానికి. ముఖ్యంగా ఆయా కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి విషాదంలో, దుఃఖంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఉదయానికి వార్త వచ్చింది. 42 మంది సజీవ దహనం అయిపోయారు. వేగంగా ఆ డీజిల్ ట్యాంకర్ ఉన్నటువంటి దాన్ని ఢీకొట్టడం వల్ల ఆ డీజిల్ ఒక్కసారిగా ఆ బస్సు మీద పడి నిప్పులు ఎగదోయటం వల్ల పూర్తిగా ఈ ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. సజీవ దహనం అయిపోయిన పరిస్థితుంది. బస్సు మొత్తం కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితుంది. రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, షాక్ అయిపోయారు. హైదరాబాద్ వాసులు చాలామంది ఆ ప్రమాదంలో చనిపోయారని చెప్పి సమాచారం తెలుసుకోగానే అధికారులని అలర్ట్ చేశారు. అక్కడ సౌదీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది. మరొక ముఖ్యమైన విషయం, హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా సౌదీలో ఉన్నటువంటి సౌదీ రాజధాని రియాద్లో ఉన్న భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఏ ఏజెన్సీ నుంచి వాళ్ళు వెళ్ళారో ఆ అధికారులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ఏజెన్సీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వేగంగా అధికారుల నుంచి కూడా సమాచారం వస్తుంది. ప్రయాణికులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఫోటోలతో సహా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయా కుటుంబాలన్నీ కూడా ఇంకా షాకు నుంచి తేరుకోలేదు.
తమ తల్లిదండ్రులని కోల్పోయిన వాళ్ళు, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారంట. చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే అధికారులు ఆగమేఘాల మీద పనిచేస్తూ ఉన్నారు, సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు. మృతుల్ని హైదరాబాద్కు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా వేగంగా చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితుంది. ఉదయాన్నే లేవగానే ఈ వార్త రావడంతో ఒక్కసారిగా హైదరాబాదు ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సు ప్రమాదాలు ఒక కళలో కూడా ఒక పీడకలలాగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలాసార్లు ఈ బస్సులు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మన చేవేళ్లలో చూసాం, కర్నూలులో జరిగిన ప్రమాదం చూసాం. అందులో 20 మంది, ఇందులోకి 20 మంది. మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడో చోట దారుణమైనటువంటి ఈ ఘటనలు, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సౌదీలో అర్ధరాత్రి సమయంలో జరగడంతో అందరూ గాఢ నిద్రలో ఉండటం చేత వాళ్ళు బయటపడలేకపోయారు. అందరూ నిద్రమత్తులో ఉన్నారు, పడుకొని ఉన్నారు. మదీనా నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు మార్గ మధ్యలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం వల్ల బస్సు మొత్తం ఆన్ ది స్పాట్ తగలబడిపోయింది. ఎవరు కూడా బస్సులో ఉన్న వాళ్ళు ప్రాణాలతో బయటపడే పరిస్థితులు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అంత దారుణంగా ఈ ఘటన జరిగింది. ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులైతే తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా సచివాలయానికి వస్తూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగైనా మా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు వెళ్ళారు, మా పిల్లలు వెళ్ళారని చెప్పి అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారులతో మాట్లాడుతున్నారు. కొంతమంది అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులతో మాట్లాడుతున్నారు, సచివాలయానికి వస్తూ ఉన్నారు. ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ఎక్కడైతే టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ఏజెన్సీ సంస్థల దగ్గరకు వచ్చి ఆ యజమానులతో మాట్లాడి వెంటనే మా వాళ్ళని తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయండి అని కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అత్యంత బాధాకరం, తీవ్రమైనటువంటి విషాదమైనటువంటి ఘటన. ఒకే ప్రమాదంలో ఆన్ ది స్పాట్ 42 మంది సజీవ దహనం అయిపోయారంటే ఇది చాలా పెద్ద విషాదకరమైన ఘటన, చాలా ఘోరమైనటువంటి దుర్ఘటన. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మల్లేపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అల్ మీనా ట్రావెల్ ఏజెన్సీ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. తర్వాత ఫ్లై జోన్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంకొక ఏజెన్సీ నుంచి ఇంకొక 2-3 టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక్క ప్రమాదంలో హైదరాబాద్ వాసులు, ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ మధ్యకాలంలో జరిగిన తీవ్ర విషాదాల్లో పెద్ద విషాదంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే అందుకే ఇంతమంది 40 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు. అందులో ఎక్కువగా హైదరాబాద్ వాసులు ఉన్నారనగానే ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి షాక్ అయిపోయారు. వెంటనే డీజీపీకి, సీఎస్కి ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితులు తెలుసుకోండి, ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు, ఆ కుటుంబాలతో మాట్లాడండి, వాళ్ళకి ధైర్యం నింపండి. మీ వాళ్ళకి సంబంధించిన సమాచారం వెంటనే ఆగమేఘాల మీద ఇస్తాం, వెంటనే ఇస్తాం, మీరు ప్యానిక్ అవ్వకండి అని చెప్పి కుటుంబాలతో ఇక్కడ అధికార యంత్రాంగం కూడా మాట్లాడి పరిస్థితిని అర్థం చేసుకుని కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి కొన్ని నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సౌదీలో ఉన్నటువంటి భారత ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఢిల్లీలోని మన రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడుతూ ఉన్నారు, విదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రయాణికులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి అక్కడ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది.